హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటమ్స్ మోటో వ్లాగర్. దిస్ ఈస్ మహేష్ మటం. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ డూయింగ్ వెరీ వెల్. ఈరోజు మన రైడ్ వచ్చేసి అజిలాపూర్ వాటర్ ఫాల్స్కి. ఇది మన నల్గొండ డిస్టిక్లో ఉంది. హైదరాబాద్ నుంచి 65 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ వన్ డేలో వెళ్ళి రావచ్చు. మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వరకు రిటర్న్ అవ్వచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే దెన్, ఇక లేట్ చేయకుండా మన రైడ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫైనల్గా చాలా రోజుల నుంచి అనుకున్న రైడ్ అయితే స్టార్ట్ చేసినాం మేము ఇప్పుడే అత్తాపూర్ నుంచి. ఒక ఫ్యూల్ బ్రేక్ తీసుకొని ఫ్యూల్ కొట్టించుకొని ఇక కంటిన్యూస్ ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోవాలి. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు అప్రాక్స్ టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఒక 1.5 hourలో వెళ్ళిపోతామని గూగుల్ మ్యాప్స్ అయితే చెప్తుంది. చూద్దాం 1.5 hour అవుతుందా, 2 hours అవుతుందా, లెట్స్ సీ. మనం ఇప్పుడు ఉన్నది పివి నరసింహారావు ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం. ఫ్లైఓవర్ పైకి 2 wheelers ఆర్ నాట్ అలౌడ్. నుంచి రైడ్ తీసుకోవాలి. Turn right onto Hyderabad Nagarjunasagar Road. Nagarjunasagar Road, then turn right to stay on Hyderabad Nagarjunasagar Road. నగర్ సర్కిల్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. రైట్కి వెళ్ళాలి మేము. ఈ ఫ్లైఓవర్కి 62 kilometers ఇక్కడ నుంచి. ఫోన్లో ఇస్తున్నారు. అది ఇప్పుడే మనం పెట్రోల్ కొట్టించుకున్నాం. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాం. ఓకే చలో. ఇంకా ఎక్కడ ఆగకుండా తొందరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫాస్ట్గా హైవే ఎక్కేసినాం మేము. ఇటు సైడు ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చినాం. ఇంకా 15 kilometers దూరంలో ఉన్నాం. అనుకున్న టైంకి రీచ్ అవుతాం అనుకుంటున్నాం. ఇంకో 15 minutesలో మేము అక్కడ ఉంటాం. ఇదేనా రైట్? ఇదే రైట్. లెఫ్ట్ సారీ, రైట్. లెఫ్ట్కి వెళ్ళాలి స్ట్రైట్. ఈ నుంచి ఎంత ఇంకో 10 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది, చిన్న ఘాట్ రోడ్. టర్నింగ్లు మలుపులు తిరుక్కుంటూ వెళ్ళాలి. ఎక్కడుంది వాటర్ ఫాల్స్. నాకు తెలిసి కొంచెం నడవాలనుకుంటాం. మనం బండి పార్క్ చేసి నడవాలనుకుంటా. కొన్ని వీడియోస్ చూసినా నేను. రోడ్ అయితే బాగుంది, ఎక్కడ ఎండలు లేకుండా మంచిగా ఉంది రోడ్. దగ్గరకు వచ్చినాము ఆల్మోస్ట్. కానీ ఎక్కడి నుంచి వెళ్ళాలని అర్థమైతే లేదు. ఇంకా మ్యాప్ అయితే తీసుకొని వెళ్తూనే ఉంది. ఇంకా 350 meters తర్వాత నడవాలనుకుంటాం మేము.
ఫాల్ ఎక్కడ ఉంటుంది? వాటర్ పైకి ఏం చేయాలా? ఇది రాదా? లేదు ఆడ మా జీపులు ఉండే ఆడ ఆడనేనా? అటు సైడ్ నుంచి వస్తున్నాం. ఆడ జీపులు లేవు ఆడ 2 కార్లు ఉన్నాయి. ఆడనే సరే. కొంచెం రాంగ్ రూట్ వెళ్ళిపోయినాం మేము కిందికి, మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. ఒక తాత చెప్పిండు పైకి వెళ్ళాలంట. కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వచ్చినాం. వాటర్ ఫాల్స్ అయితే ఎక్కడి నుంచి కనిపిస్తలేదు. కొంచెం ఎటు నుంచి ఉందో దారి దొరకలేదు మాకు. ఇక్కడ నుంచి అన్ని బండలు అయితే బాగానే ఉన్నాయి. వాటర్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి? ఎటు నుంచి ఉందిరా దారి? అదేనా? ఫైనల్గా వీడికైతే వచ్చినాం, కానీ మాకు రూట్ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళాలి? వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి రూట్ దొరకలేదు. ఈవినింగ్ 5 అవుతుంది టైము. తొందరగా ఫినిష్ చేసుకొని మళ్ళీ తొందరగా రిటర్న్ వెళ్ళాలి. రూట్ ఒకటి దొరకలేదు, దారి మిస్ అవుతున్నాం. ఇక్కడ అన్నీ బండ్లు ఆగినాయి, కార్లు బైక్లు అన్నీ ఆగినాయి, కానీ ఎటు నుంచి వెళ్ళిరో రూట్ దొరకలేదు. లెట్స్ సీ. వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది, కానీ రూట్ దొరకలేదు మాకు. ఎంతసేపు అయింది? 10-15 మినిట్స్ అయింది వచ్చి. ఆ గుట్ట కనబడుతుందా? ఆడ అక్కడికే పైకి దూరుతుంది. దుంటే చక్కగా డైరెక్ట్ వెళ్ళి బాటే ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళి పోనీకి దారి లేదా? ఇంకా చాలామందికి వెళ్ళాలంట. మనం వెనక నుంచి వస్తున్నాం, వాటర్ వెనకాల నుంచి. సో ఇంకా ముందు చాలా నడుచుకుంటూ వెళ్ళాలి మేము. సన్సెట్ అవుతుంది. కొంచెం లైట్గా మనం ఇక్కడ అడ్వెంచర్ అయితే చేయాల్సి వస్తుంది అనుకుంటా, నాకు తెలిసి. చెప్పులు జారకపోతే చాలు. కొంచెం అడ్వెంచర్ అయితే చేయాలి. ఇక లైట్ పోకముందు కొంచెం ఫాస్ట్గా నడవాలి, అందుకే తొందర రావాలి. ఇట్లా ఇంకా ముందుకు వెళ్ళాలి దీంట్లో నుంచి. Seriously, super. వీడికి రానికి ఎంత కష్టపడ్డామో, అంత వచ్చినాక అంత రిలీఫ్ ఉంది.
అన్న జాగ్రత్త జాగ్రత్త. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకండి, మళ్ళీ బటన్ ప్రెస్ చేస్తారు కొంతమంది. అట్లా చేయకుండా చెయ్యని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ సపోర్టింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్. జై హింద్.